నొక్కినవరా ఏడిపోతున్నావురా మనం గాల్లో ఈత కొడుతున్నావు ఏడిపోతున్నావురా మనం అందుకే నీకు ఏది ఇయ్యాలన్నా నాకు భయమే నీతో రావాలన్నా కూడా భయమేరా అయ్యా నేనేం నొక్కలేదు ఆయన దానికున్న బట్టి నొక్కలే నొక్కిండ్రు ఇల్లు తీసుకోబోతుండ్రు. ఓ అమ్మ జస్ట్ మిస్ రా ఇంకొంచెం ఉంటే నా గ్లామర్ మొత్తం దెబ్బతినేది. అవును ఇంతకీ లపగ్గాడి ఆడబడ్డాడు చూద్దాం. సగం ఏడున్నారు నేను కూడా వద్దండ్రు. అమ్మయ్యా భలే సేఫ్ ప్లాన్ దొరికిందిరా నాకు భలే మెత్తగా ఉంది. ఈడాడు చచ్చింది మళ్ళా. సగం ఏడున్నారు రే ఒకసారి పోతాంది మనిషి అవుపడట్లే ఏడుండీడు బండనా ఏం రో మస్తు కిరాక్ రెడీ అయినా ఫెరాన్సం గట్టిగా వేసినాం మళ్ళా. ఎంతైనా నార్మల్ కన్నా ఇట్లానే మస్తుందో కిర్రాకున్నవరో అయితే. ఏంట్రా అందంగా ఉండనా ఉంటా ఉంటా ఆగురా నీ సంగతి చెప్తా. అయినా ఈ గోంగూర పచ్చడి నాకు ఒక్కడికే కాదురా నీకు కూడా ఇస్తా. నాకేం వద్దురు మళ్ళా తమ్ముడు మళ్ళా పక్కిల్లాడుకున్నా. తేడాగుందేంటి? సగం ఉన్నావా పోయినావా? ఉన్నాను ఇంకా పోలేదు. ఆగ్రా మళ్ళా వస్తున్నా. కాలు జారింది. టేస్ట్ ఎలా ఉందిరా? అదిరిపోయింది కదా. ఏంది మళ్ళీ తిట్టుంది. మంచి పని అయింది దేవుడున్నారా. సర్లే పక్కనే పంప్ సెట్ ఉంది పోయి మొహం కడుకుందాపా. జల్దీ బారో ఇంతసేపు ఎట్లున్నారా నాకు ఇంతసేపటికి కక్కు వచ్చేటట్టు అనిపిస్తుంది మళ్ళా. A few moments later. ఎవర్రా ముత్తుకునేది? వాళ్ళు వెళ్ళే కానీ మళ్ళా కలుకో మొత్తం. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నా నేను. చెవు మనం ఎక్కడ తెస్తావు అని చెప్పి భయం వేసి ఆగిపోయా. అరే సౌండ్స్ అన్ని ఇక్కడ నుంచే వస్తున్నారా? ఇంకా పోదాం బారా మళ్ళా. ఆ రోజు ఏమో జాగ్రత్త రే. పోనీ తొక్కు పోనీరా మళ్ళా తొక్కురా రే తొక్కురా వాడు వస్తారా మళ్ళా తొక్కురా. ఆ సీను గడ ఏమైనా ఉరుక్కుంటూ వస్తున్నారా? దీనికి బ్రేక్ పెట్టలేదురా పడట్లే. ఒక ఐడియా. అరే మనం కళ్ళు మూసుకుందాం పట్రా. కుక్క తన్ని కళ్ళు మూసుకుంటున్నావు ఎందుకురా? కళ్ళు మూసుకుంటే మనకి కుక్క కనపడదురా. ఎలా ఉంది ఐడియా? కళ్ళు మూసుకో. ఇప్పటికి ఇంకా నా వయస్సే నిండా పదారే చీటికి మాటికి చేస్తూ చుట్టూ ముసలోలే నాకెవరో. దేన్ని గుద్దినవరో మళ్ళా? కుక్కను కాదట్టుంది కదా గుద్దింది. ఏ సౌండ్లు వచ్చినాయి పెద్దగా. ఏమోరా నాకు కూడా తెలియదు. ఫ్లోలో అట్లా వెళ్ళిపోయింది. నాకెవ్వరు నచ్చట్లే. అరే అసలు మనం పొద్దు నుంచి తిరుగుతున్నారు. అసలు ఇది ఏం ఊరు ఏంది పేరు తెలియదే లేదు. ఎక్కడున్నారా మనం అసలు కనుక్కుందాంపా. ఏం మిషన్ రా ఇది? మనల్ని ఆడుకో తీసుకొచ్చింది. ఆరాంసే జాతరలో ఉండేటోళ్ళం మళ్ళా. ఈ ముసలోడు ఆడుకోబోతుంది. ఇన్ని అడుగుదాం పడు. ఓ తాత ఈ ఊరు పేరేందే తాత? ఏంటి ఈ ఊరు పేరా? ఈ ఊరు పేరు ముద్ది మనవాడా. ఏం రో తాతో నేను మగవాన్ని ముసలి వచ్చింది. నేను నన్ను అడుగుతున్నా మళ్ళీ ఏదో తేడా ఉన్న ముందుకు పోదాం పారో. నిన్ను కూడా అడుగుతాడు మళ్ళా. A few inches later. అరే అక్కడ ఎవరు అంకుల్ ఉన్నారు పోయి అడుగుదాం పారా. అరే అంకుల్ పడతలో ఆగురా నేను వద్దన్నా. అంకుల్ గారు ఈ ఊరి పేరేంది మళ్ళా? ఏం పేరు అంకుల్ నాకు అర్థం కావట్లే మళ్ళా. నంజడు మీద వస్తాడు. అంకుల్ చాలా అంకుల్ మాకు అడ్రస్ అర్థమైపోయింది. మేము పోయి వేరే వాళ్ళని అడుకుంటాం. అంకుల్ నాదో చిన్న సలహా చెప్తాను. ఈయనకో చిన్నోన్నైనా గానీ గుట్కా కొంచెం తక్కువ తినరా నాయన క్యాన్సర్ వచ్చి పోతావు. పైన సగం పోయింది లోపల అవయవాలు పోయినాయి అనుకో పాడలేపుడు ఇంకా నిన్ను. 1 hour later. ఇదేం ఊర్రా నాయన ఒక్కడు సరిగ్గా అడ్రస్ చెప్పట్లే. అప్రా మళ్ళీ బ్రేకర్ ఎందుకురా బ్రేక్ అయ్యాను ఒకసారి అట్టి చూడు బే. ఇంకో గా పిల్ల బాగుంది. నువ్వు పోయి అడిగినా అనుకున్నా. నేను పోయి అడుగుతా వస్తావా రావా? వస్తున్నా నాకు కక్కుర్తాడా. హలో ఎక్స్క్యూజ్ మీ గీ ఊరి పేరేంది పిల్ల? మీరు ఊరికి కొత్త? అవునవును నీకే తెలుసు. మీకు కొత్త నేను కొత్త వాడు కొత్త అంత కొత్త ఊరు. సగం కంట్రోల్ రే కంట్రోల్. కంట్రోల్లో ఉన్నారా? ఇంకో ఊరి పేరేంది మళ్ళా? ముద్ది అలా ఈ మాత్రం ఇంటిస్తే చల్లరైపోతా. సగం నేను అడిగితే నువ్వు పెడుతున్నా. నువ్వు పక్కకు చూపెడుతున్నావు మొత్తం.
ముద్దు పెట్టినగా ఇక చూసుకో ఇలా పాకి గాడి ఆడించే ఆట. మీకు అక్క చెల్లెలేరా నాలా తమ్మిప్పుడు నేను వాళ్ళు ముద్దు పెడతావా మీరు నాశనం అయిపోతారా మీ మెత్తలుదేగా మిమ్మల్ని బొందులు పెట్టి ఆయన మా అన్న చేతిలో చూసుకోరా మీ ఇద్దరిని మా అన్న ఇక్కడికి తీసుకుపోతా చూడండి రా. ఇంకో గిరి ఎందుకు గుట్టిందిరా మొత్తం మొత్తం మచ్చంది. నాకు అలాగనే ఉందిరా. 6.5 hours later. ఎక్కడున్నారా మనం? ఐస్ క్రీమ్ చాకోబార్ కోన్ అవ్వడ్రా ఈడు వీడెవడ్రు వీడెక్కడోడ్రు ఏం చేస్తాండ్రు ఈడు సగం చూడరా రే. అవునరా నాకదే భయం వేస్తుంది వీడేదో కోన్ ఐస్ క్రీమ్ అంటుండ్రా. మా అన్నయ్య బలిస్తుండు. దేన్ని బలిస్తాను మళ్ళా ఈగండ్రా సేమ్ నిన్ను కూడా అలానే బలిస్తాడు చూడు నెక్స్ట్. ఈగనా ఈ విషయం కనుక రాజమౌళి గారికి తెలిసిందనుకో ఈగటు మీ అన్నని పెట్టి తిత్తాడు. ఎవరాడు నా మిన్న పని చేస్తాడు అగ్గి పెట్టి గీకి పెట్టి ఒక దాంతో నీకు అంత సీన్ లేదు ఆగో అంత సీన్ ఉందో చూపిస్తావురా రే. అంతా వదిలే కదండి తంత్ర గారు మీరు అసలు ఈగని ఎందుకు బలిస్తున్నారండి? ఈగ మా చెల్లె చెయ్యి ముద్దు పెట్టుకుంది మా చెల్లను ముద్దాడిన దీన్ని వదిలిపెట్టను. ఇంకో తంత్ర గారు మీ చెల్లెకి పెళ్లి చేయవా మళ్ళా? రే మూర్ఖుడు మా చెల్లెకు పెళ్లి చేయండిరా నాకన్నా పెద్ద మంత్రగత్యం చేస్తాను. ఇవన్నీ పక్కన పెట్టు ఎవర్రా మీరు ఎందుకు తీసుకొచ్చిన చెల్లె వీళ్ళని? నేను ఇంతకు వీళ్ళు నన్ను ఊరి పేరు అడిగారు నేను ఊరి పేరు చెప్తే వీళ్ళు నన్ను ఆపకుండా ముద్దులు పెట్టిరన్నా. అసలు ఇంతవరకు నన్ను ఏ ఈగ కూడా టచ్ చేయలేదు కానీ వీళ్ళు టచ్ చేసారు. ఊకో చెల్లె ఊకో చెల్లె వాళ్ళిద్దరిని రెడీ చేసి బలిపీఠం మీద కూర్చోబెట్టే. అన్నయ్య మమ్మల్ని నమ్మ పైన పర్లేదు దాన్ని మాత్రం నమ్మకండి. అది ఇందాక ఏడవలేదు ఇప్పుడు ఏడుస్తుంది. అవునరా సగం ఇందాకలు గది ఆడవలేరా నేను పెట్టిన నువ్వు పెట్టిన గింత కూడా ఈకులే పైకులే కాకపోతే కొట్టింది కానీ ఆడవలేరా బై మహా నట్రాగిది. నీ అమ్మాయి ఇది అంటే పౌడర్ కొడుతుంది మొహానికి బూమ్ బూమ్ బుస్ అనుకుంటే. భీమ్ లే 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 నారాజా. నీ అమ్మ ఇదేమో పండ పెడుతుంది వీడేమో లేపుతాడు. ఏం చేస్తుర్రండి మమ్మల్ని అసలు కళ్ళు తెరిచి చూస్తే ప్లేస్ మారిపోయి ఉంటాను. రమ్మంటే మేము మొత్తంగా మళ్ళా ఎందుకు కొట్టాలి అట్లా ఊరికే ఆ పౌడర్ గంధీలు వేస్ట్ కావు మళ్ళా. మూర్ఖుడా అది శవం బూడిద అయ్యి ఎర్రచీమల మూత్రం రా. ఎన్ని చీమల మూత్రం అంతెట్లా పట్టినవరా? నువ్వు మళ్ళా మనిషిగా మానవుడు కానీ చీమకు ప్యాకెట్లు కట్టి పెట్టినావురా గదంతా. అట్లుంటది మా అన్నయ్య తోటి. ఆయన ఈసారి చీమలే చూపించిండు కానీ పోయినసారి మరీ డైపర్లు వేసి వాటి పెట్టిండు. మా అన్నయ్య తలుచుకుంటే ఏ మూత్రం అని పట్టుకొని వస్తాడు. కావాలంటే మీకు చెప్పండి మా అన్నయ్య పట్టిస్తాడు. చాలా తక్కువ రేటుకి అమ్ముతాం మేము. ఏం చేసుకోవాలా దీంతో మేమన్నా సిరప్లా తాగాలి ఆ రోజు పోతే పూల చుక్కలు వేసుకోవాలా మళ్ళా. విశ్రా చెల్ల ఆయుధం అందుకో ఇటీ వీళ్ళని బలిద్దాం. అమ్మ వీడు ఆయుధం అంటాడు రా. ఏం పట్టుకొస్తాడేమో గొడ్డలు తెస్తాడో లేకపోతే కత్తులు పట్టుకొస్తాడు. ఏమోరా నాకు కూడా అదే భయం అవుతుంది. మళ్ళా గిడి ఏం తెస్తాడు ఏమో గిది ఏమి ఇస్తుందో ఏమో. ఆయుధం వీళ్ళని చంపాయి. ఇదేందిరా గుండు సూది పట్టుకోతుంది దాంతో చంపేస్తుంది ఏంది మనల్ని? ఇంకో గా గుండు సూదిగా కూడా వచ్చేది. రెండో కట్ల రెండు 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 4 మూల మూల 9 ఒకడు గుండు సూదిని కత్తి చేసిండు. మళ్ళా మనకైందిరు సచ్చినండ్రు సగం. అయ్యా తంత్ర గారు మమ్మల్ని వదిలిపెట్టండి అయ్యా. మాది ఊరు కూడా కాదు మీ చెల్లెని కూడా నేను ఇంకోసారి చూడం. తంత్ర గారు ముందగాలం వదిలిపెట్టింది నాకు సగం కాదు గాని చంపు నన్ను వదిలే. మీ సీమల డైపర్లది ఏమన్నది నాయన నీ దండం ఇగో తంత్ర గారు నన్ను నమ్మపోయిన పలగని ఇలా పగ్గాన్ని నమ్మకండి. ఎందుకంటే నేను పోతుంటే సైకిల్ ఆఫ్ చేసి మరి చూపించింది వీడే. మీ చెల్లిని చూపించింది కూడా వీడే ఫస్ట్. కావాలంటే వీళ్ళు చేసేయండి సార్ మీ పనుల్లాగా అన్ని చేస్తా. అన్నయ్య వీళ్ళిద్దరు మాటలు అసలు నాకు ఇద్దరు సగం మనం బతికే ఉన్నవారా. నా తలకాయ నా మెడకాయ మీద ఉందిగా. అమ్మారే మనకేం కాలేదురా బతికే ఉన్నాం. జస్ట్ మిస్ లేదా చచ్చిటోళ్ళం కారా. మీ 24 hours ట్రైన్ ట్రావెల్ ముగిసిపోయింది. దండం పెట్ట ఇంతసేపు ఆ గన్ని తిప్పలు పెట్టిన లాస్ట్ కి మంచిగా చేసింది రోయ్.
సెన్సార్ యాక్టివేట్ అయింది. సైంటిస్ట్ గారు మీరు ఎక్కడున్నారు? నేను వచ్చేస్తున్నా. ఒరే మాయమైపోయిందిరా వాచి. ఇంకో జరిగింది ఏదో జరిగింది. నువ్వు మీ ఇంటికి పో, నేను మా ఇంటికి పోతా మళ్ళా. ఓకేనా? ఈ ముచ్చట ఎవ్వరు చెప్పొద్దు, మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. 1 hour later. అమ్మా తలుపు తీయమ్మా, నేను వచ్చిన. ఏరా పుత్రరత్నం ఎక్కడ చచ్చావురా? 24 గంటలైంది నువ్వు పోయి. ఫోన్ చేసి ఎత్తట్లేదు, ఏం చేయట్లేదు. ఎడిపోయా నువ్వు? ఇంట్లోకి రారా, నీ సంగతి చెప్తా. నడిగిరికి వణక్కం. మీరేనా సెందిల్? నందా హాయ్, ప్లీజ్ కూర్చోండి. ఉక్కర్లమ్మా. కూర్చోండి కూర్చోండి. భోజనం చేశారా? ఆచి స్టోరీ చెప్పండి. అవు యారు ఏం పర్లేదు, మనోడే.